హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్దూస్ వరల్డ్. జీవితం అంటేనే ఎన్నో మలుపులు, ఎన్నో అవమానాలు. అదృష్టం లేని జీవితం ఉంటుందేమో కానీ అవమానాలు లేని జీవితం ఉండదు. తలకెక్కిన గర్వంతో ఎదుటివారిని చులకన చేసి రాక్షసానందం పొందేవారు మన చుట్టూ ఉంటారు. అలాంటి వారికి ఏం జరుగుతుందో, ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో ఓ కథ ద్వారా వివరించారు స్వామి వివేకానందుని గురువైన శ్రీరామకృష్ణుల వారు. రామశాస్త్రి ఒక గొప్ప పండితుడు. చాలా కాలం శాస్త్ర అధ్యయనం చేసి మంచి పాండిత్యం సంపాదించాడు. ఎన్నో శాస్త్రాలు అతనికి కంఠస్థం వచ్చు. ఆ ఊరి వారందరికీ రామశాస్త్రి అంటే చాలా అభిమానం. ఇన్ని శ్లోకాలు, వ్యాఖ్యానాలు ఈయన ఎలా జ్ఞాపకముంచుకుంటాడు అని వారందరూ ఆశ్చర్యపోయేవారు. ఇంతటి పాండిత్యమున్న రామశాస్త్రికి అంతకు తగినంత గర్వం ఉండకపోతుందా మరి? ఒకసారి ఆయన పక్క ఊరిలో జరిగే పండిత సదస్సుకు వెళ్లవలసి ఉంటుంది. ఆ సదస్సులో గెలిచేవారికి గొప్ప బహుమానం కూడా ఇవ్వబడుతుంది. అందుకే మన రామశాస్త్రులు తక్షణం ప్రయాణమయ్యాడు. దారిలో ఒక నదిని దాటాల్సి ఉంది. ఒక అద్దె పడవలోకి ఎక్కి కూర్చున్నాడు. పడవను నడిపేవాడితోనే తన పాండిత్యం చూపసాగాడు రామశాస్త్రి. మీసాలు మెలివేస్తూ, ఏమయ్యా, నేనెవర్నో తెలుసా? ఎందరో పండితుల్ని వాగ్వాదంలో ఓడించిన రామశాస్త్రిని. నాకు తెలియని శాస్త్రాలంటూ ఏమీ లేవు. సరే, ఇంతకు నువ్వేమి శాస్త్రాలు చదువుకున్నావు అని అడిగాడు. అందుకు పడవ నడిపేవాడు చాలా మర్యాదగా, నేనొక చదువురాని పామరుణ్ణి, శాస్త్రాలనే మాట కూడా నేను ఇంతవరకు వినలేదు అన్నాడు. ఏంటి, నువ్వు వేదాల గురించి కూడా వినలేదా? నువ్వు నీ జీవితాన్నంతా వ్యర్థం చేసుకున్నావు. నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడి శాస్త్రాలు చదివాను. సరే, నువ్వు భగవద్గీతనైనా విన్నావా అని ప్రశ్నించాడు పండితుడు. లేదు అన్నట్లు తల ఊపాడు పడవ్వాడు. సరే, ఇక సందేహమే లేదు, నీ జీవితంలో సగం వ్యర్థమైపోయింది అన్నాడు ఎగతాళిగా. కొన్ని క్షణాల తర్వాత మళ్లీ రామశాస్త్రి ప్రశ్నించాడు. పోనీ రామాయణ మహాభారతాలైనా విన్నావా అని. అందుకు కూడా మౌనంగా ఉండిపోయాడు పడవ నడిపేవాడు. వెంటనే రామశాస్త్రి, నీ జీవితమంతా వ్యర్థమైపోయింది. ఇక మిగిలిన ఆ కొద్ది సమయంలోనైనా కొన్ని శాస్త్రాలు నేర్చుకో అని హితోపదేశం చేశాడు రామశాస్త్రి. పడవవాడు తన అజ్ఞానానికి చాలా పశ్చాత్తాపం చెందాడు. అవమాన భారంతో తల వంచుకున్నాడు. ఇలా మాట్లాడుతూ ఉండగానే ఆ నదిలో పెద్ద తుఫాను చెలరేగింది. ఆ చిన్న పడవ పెనుగాలిలో ఊగసాగింది. పడవవాడు చేతులు జోడించి రామశాస్త్రితో, శాస్త్రిగారు, ఈ పెనుగాలికి నా చిన్న పడవ ఏ క్షణంలోనైనా మునిగిపోవచ్చు. వెంటనే పడవను వదిలి నీటిలో దూకి తప్పించుకోవాలి. మీకు ఈత వచ్చు కదా అన్నాడు. పండితుడు భయంతో గడగడలాడసాగాడు. లేదు లేదు, నాకు ఈత రాదు. ఈత నేర్చుకోవడానికి నాకు తీరిక దొరకలేదు. నాయనా, ఎలాగైనా ఈ ఆపద నుండి నన్ను కాపాడి కాస్త పుణ్యం కట్టుకోకూడదు అని బ్రతిమిలాడాడు రామశాస్త్రి. పడవవాడు నెమ్మదిగా, శాస్త్రిగారు, నేను మిమ్మల్ని కాపాడలేను. మీరు ఈత నేర్చుకొని ఉంటే బ్రతికి బయటపడేవారు. పాపం, ఈత నేర్చుకోలేక మీరు మీ జీవితాన్నంతా వ్యర్థం చేసుకున్నారు. నేను ఏ శాస్త్రాలలోనూ పాండిత్యం గడించలేదన్న మాట నిజమే, కానీ నాకు ఈత తెలుసు. అందువల్ల నేను బ్రతికి బయటపడతాను. ఇక మీరు అంటూ ఒక్కసారిగా నీటిలో దూకి ఈదుకుంటూ అవతలి గట్టుకు చేరుకున్నాడు. ఇక మన సకల శాస్త్ర పారంగతుడైన రామశాస్త్రి నీటిలో మునిగిపోయాడు. విద్య దదాతి వినయం అన్నట్లు నిజమైన విద్య, పాండిత్యము వినయ విధేయతలను ప్రసాదిస్తుంది, గర్వాన్ని కాదు. కేవలం పుస్తకాలు చదివి వదిలేస్తే జ్ఞానం పొందినట్లు కాదు. చెదపురుగులు కూడా పుస్తకాలను నమిలేస్తాయి. అంత మాత్రాన వాటికి జ్ఞానం సిద్ధిస్తుందా? ఇతరులతో నడుచుకునే తీరులో జ్ఞానం ఉపయోగపడాలి కానీ చులకన చేసి మాట్లాడడంలో కాదు. మనలో కూడా చాలామంది ఇలాగే తమ బలాన్ని, అధికారాన్ని, డబ్బును చూసుకొని మురిసిపోతుంటారు. అక్కడితో ఆగకుండా పక్కవారిని చులకనగా చేసి మాట్లాడుతుంటారు. నిజానికి మనకున్న పేరు, డబ్బు, కీర్తి ఇవేవి శాశ్వతం కాదని తెలుసుకున్న రోజున మనిషి సంతోషంగా ఉంటాడు. అయితే 90% మంది అవమానాలకు కుంగిపోతారు. జీవితంలో ముందుకు సాగలేక అక్కడే ఆగిపోతారు. అలా కాకుండా అవమానాలను ఎదుర్కొని అవమానించిన వారికి ధీటైన సమాధానం చెప్పండి. ఎవరికి ఉండేది వారికి ఉంటుందని, ఎవరు ఎవరికి తక్కువ కాదని గట్టిగా తెలియజేయండి. సర్వేజన సుఖినో భవంతు.